అండ్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ అని విన్నారు. సో అంటే ఏంటి మీకు ఆఫర్స్ రావట్లేదా? అందుకే ఇంకా తగ్గిందంటారా? కాదు, ఫస్ట్ టైం వెళ్ళాను, డబ్బులు వచ్చాయి. 5 years ఆగి మళ్ళీ వెళ్ళాను, డబ్బులు వచ్చాయి, కారు కొనుక్కున్నాను. సక్సెస్ రేట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నా లైఫ్ లో ఫుడ్, రెంట్, బెడ్, ఎవ్రీథింగ్ ఇస్ కంఫర్టబుల్. నేను ట్రావెల్ చేస్తున్నా, లైఫ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. నాకు తెలిసి సక్సెస్ అనేది థియేటర్లో చప్పట్లతో వస్తుంది 100%. కానీ దానికన్నా ముందు ఫస్ట్ కడుపులో ఆకలి, ఇంట్లో నిద్ర, మైండ్ లో పీస్ ఉంటే ఐ థింక్ దట్ ఈస్ మోర్ సక్సెస్. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ అట్ దిస్ పాయింట్ ఇన్ మై లైఫ్. జనరల్ గా బిగ్ బాస్ గురించి ఒకసారి వెళ్తేనే చాలా మంది హోప్ చెప్తారు, 2 times వెళ్ళారు కదా. ఇంకోసారి వెళ్తున్నా, ఐ థింక్ హిందీ ఆల్సో, వెయిట్ అండ్ వాచ్. సో తెలుగులో వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే మీరు ఏం చెప్తారు? సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్. మనని మనం రికార్డ్ చేసుకుని 40 రోజులు చూసుకుంటే మనం ఇంకా బెటర్ గా అర్థమవుతామా, లేకపోతే తక్కువ? అలా నేను 2 సార్లు వెళ్ళాను. నేను 5 years లో ఎంత మారాను అనేది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా టీవీలో రికార్డ్ చేసి ఉంది. నేను నా పిల్లలకి 20 years తర్వాత చూడడం, 5 years ముందు ఇలాగున్నాను, తర్వాత ఇలాగున్నాను. సో చంద్రముఖి నుంచి నార్మల్గా ఐ థింక్ నాకు వచ్చిన అన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ లైఫ్లో ఎవ్వరికి రాలేదు. నేను చేసిన స్టంట్ షోస్, నేను 4 ఏళ్లలో 30 సినిమాలు చేసేసాను. దాని తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాను. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే షోకి వెళ్ళాను, జీ హీరోస్ అని చెప్పి. దాంట్లో క్రాకడైల్స్ తోటి అంటే నాకున్న లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఎనీ తెలుగు యాక్ట్రెస్ వోంట్ హ్యావ్ అండి. లైక్ స్టంట్ షోస్ కానీ, రియాలిటీ షోస్ కానీ, డాన్స్ రియాలిటీ కానీ, సినిమా కానీ, ఓటీటీ కానీ. నేను ఎంత పని చేస్తూ ఉన్నానంటే పీపుల్ యాక్చువల్లీ డోంట్ నోటీస్ మీ. నేను కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉన్నాను. లాస్ట్ క్వశ్చన్.